హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 24 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ, ఏ నగదు జమ అనేది ఎందుకు వేస్తున్నారు అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలకు కనుక వెళ్ళినట్టయితే 24 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ. ఇక రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ తీపి కబురు అందించారు. ధాన్యం అమ్మిన డబ్బులను 24 గంటల్లో వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారన్నమాట. అయితే గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు 8,000 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఇక పంట విక్రయానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోహర్ గుర్తు చేశారు. జగన్ చేసిన తప్పులను దృష్టిలో ఉంచుకొని రైతులు వద్ద ధాన్యం కొనుగోళ్లకు సులభతరం చేశామని మనోహర్ చెప్పడం జరిగిందనమాట. రైతులకు కూటమి ప్రభుత్వం పెద్ద వేస్తుంది మంత్రి నాదెండ్ల తెలిపారు. రైతు సేవా కేంద్రాల ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు మంత్రి. అయితే అన్ని బ్యాగ్స్ రవాణా సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పడం జరిగిందనమాట. 17-20% ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతులు ఏఐ ద్వారా ధాన్యం అమ్మకాలు జరుపుకునేలా సేవలు సులభతరం చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది మంచి అప్డేట్ అండి. ఏదైతే ఇక రైతులు ధాన్యం అయితే అమ్మడం జరిగిందో అది 24 గంటల్లో రైతుల ఖాతాలో జమ కాబోతున్నట్లు నాదెండ్ల మనోహర్ గారు ఇక మంచి శుభార్త అయితే చెప్పడం జరిగిందనమాట రైతులందరికీ కూడా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మంచి అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.